మీరు చూస్తున్నట్టయితే నా ఫేస్ ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంది కదా! అవును. హ్యాపీగానే ఉన్నా కొంచెం. ఎందుకంటే ఈరోజు మనకు 100 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. 100 సబ్‌స్క్రైబర్స్‌కి ఎందుకురా ఇంత ఆనందపడుతున్నావు అని అనుకోవచ్చు మీరు. తప్పులేదు అనుకోవచ్చు. కాకపోతే 0-100 అనేది ఇంత హార్డ్ ఉంటదని నాకు చేసే వరకు కూడా తెలవదు. చాలా అంటే చాలా హార్డ్. ఎందుకు తెలుసా? మనం వీడియోస్ చేస్తూనే ఉంటాం, పెడుతూనే ఉంటాం. కానీ దానికొచ్చే వ్యూస్ స్టార్టింగ్‌లో అయితే మహా అంటే 10, 20. కొన్ని వీడియోస్ అయినంక ఒక 10, 15, 10 వీడియోస్ అయినంక అందులో ఎవరో ఒకరికి నచ్చిన వీడియోస్. సరే వీడియోస్ పోతున్నాయి, వ్యూస్ వస్తున్నాయి అంటే లైక్స్ అనేవి అస్సలు లేవు. మీరు ఇప్పటికీ చూసుకోవచ్చు నా దాంట్లో వీడియోస్ ఆల్మోస్ట్ 1000 పోయినాయి. 1000 వ్యూస్ అట్లా పోయినయి కూడా ఉన్నాయి. కానీ లైక్స్ మాత్రం మహా అంటే ఏదో ఒక వీడియోకి 20 పోయినట్టుంది అంతే. మిగతా ఏ వీడియోకి 7, 10, 15 తప్ప ఎక్కువ రాలే. వ్యూస్ లేవని కాదు. వ్యూస్ ఉన్నాయి. 600, 500, 1000 కూడా ఉన్నాయి. బట్ లైక్స్ అనేది చెయ్యరు. ఏమో మళ్ళా ఎందుకు అట్లనో నాకైతే తెలవదు. వీడియోస్ మాత్రం ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటాయి. వీడియోస్ ఎందుకు చేస్తా అసలు నేను వీడియోస్ చేసేదే ఇన్ఫర్మేషన్ పాస్ చేయనీకి. ఎందుకంటే నేను చాలా రిగ్రెట్స్ ఫేస్ చేసిన. అరే! నాకు కూడా ఇట్లా ఈ ఈ రకమైన ఈ టిప్ ఎవరైనా చెప్పుంటే బావుండు. అరే! ఇప్పుడు ఇప్పుడు థర్డ్ ఇయర్‌కి వచ్చినాక ఇన్ని రిగ్రెట్స్ ఫీల్ అయితున్నా కదా! ఇవన్నీ కాకుండా నాకెవరైనా హెల్ప్ చేసుంటే ఎంత బావుంటుండే. ఇవన్నీ నాకు ముందే తెలిసుంటే ఎంత బావుంటుండే అని అనిపించినయి ప్రతి ఒక్కటి తీస్తున్నా, వీడియోస్ పెడుతున్నా, ఇంకా తీస్తూనే ఉంటా. ఇంకా ఆఖరికి మొన్న జరిగిన లాస్ట్ రిగ్రెట్ ఏందంటే నా ఇంటర్న్‌షిప్. ఆ ఇంటర్న్‌షిప్‌కి అంత పే చేసినానా అన్న బాధ వచ్చింది. అది కూడా ఒక వీడియో తీసినా. ఈరోజే తీసినా మార్నింగ్ ఎప్పుడో. అదొస్తది ఈరోజు నిన్ననే వచ్చుంటది అది ఆల్మోస్ట్. ఐ మీన్ మీకు ఈ వీడియో వచ్చేసరికి నిన్న అది. సో, అది చూసుంటారు. అది చూసినంకనే ఈ వీడియో వస్తది. అండ్ మెయిన్ టాపిక్ వచ్చేసి 100 సబ్‌స్క్రైబర్స్. 100 సబ్‌స్క్రైబర్స్ వచ్చినందుకు నేనేం తక్కువనే అస్సలు ఫీల్ అయితే మంచిగానే వచ్చిర్రు నాకు. ఇందులో 50% నా కష్టమైతే అది లైక్ సబ్‌స్క్రైబర్స్ రావడానికైనా, వీడియోస్ చూడడానికైనా మిగతా 50% నా పేరెంట్స్ గానీ, నా మదర్ అండ్ ఫాదర్ గానీ, నాకు హెల్ప్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్ గానీ, అంటే లైక్ మా మమ్మీ, ఫాదర్ అయితే మాత్రం ఆళ్ళకి తెలిసినోళ్ళలో లేకపోతే ఆళ్ళకి ఎవరితోటైనా ఉన్నప్పుడు మా వోడు ఇట్లా ఛానెల్ పెట్టిండంట వానికి సబ్‌స్క్రైబ్ కొట్టని అని చాలామందికి చెప్పిర్రంట. నాకు కూడా నిన్న మొన్న తెలిసింది. అట్లా కొట్టినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చూస్తారో చూస్తలేరో నాకు తెలవదు. ఒకవేళ మీరే ఆళ్ళు మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు చెప్పినోళ్ళు అయ్యుంటే కింద ఏదో ఒక కామెంట్ చేయండి. లైక్ యెస్ యువర్ పేరెంట్స్ సపోర్టెడ్ ఏదో ఒకటి మీ ఇష్టం. ఒకవేళ మీరు చూడకపోతే ఓకే. దట్స్ ఫైన్. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టా. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ప్రేమ అది. చేసుకుంటారుగా మావాడు పెద్దోడైతుండు గ్రో అవుతాడు కదా! ఇట్లా యూట్యూబ్‌లో చేసుకుంటుండు. ఛానెల్ చేసాడు పైసలొస్తాయి అట్లా అనుకుంటుర్రు. అంత ఈజీ కాదు అసలు. నేను ఆ పైసలొచ్చేది ఎక్కడనో ఉంటే నేను ఇక్కడనే ఉన్నా. ఇది కనబడుతుందా? ఇంకా కనబడట్లేదా వీడియోలో? ఇక్కడున్నా నేను. అది పైసల విషయం పక్కన పెట్టేస్తే మనకసలు వాచ్ టైమే లేదు. నా 100 అవర్స్ వాచ్ టైమే కాలే ఇంకా నేను 4000 వాచ్ అవర్స్ ఎక్కడ పోవాలి? 1000 సబ్‌స్క్రైబర్స్ ఎక్కడ నా మానిటైజేషనే కాలే ఇంకా. మానిటైజేషన్ అయినంక 1, 2 మంత్స్ తర్వాత నుంచి వచ్చేది 2000 4000 అది కూడా మళ్ళా 100 200 వీడియోస్ బట్టి అది. అదంతా పక్కన పెడితే 100 సబ్‌స్క్రైబర్స్ వచ్చిర్రు. అది కూడా కొంచెం 50% సపోర్ట్ తోటి కలిపి కూడా నాకు 100 సబ్‌స్క్రైబర్స్ రానికి ఆల్మోస్ట్ 3 వీక్స్ టు 4 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పట్టింది. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఇంకా ఛానెల్ కరెక్ట్ పర్సన్స్‌కి రీచ్ అవ్వట్లేదు. ఛానెల్ రీచ్ వేరే వాళ్ళకి కావాలంటే మెయిన్ థింగ్ ఏందంటే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేస్తే ఏందంటే లైక్ చేసి ఫుల్‌గా వీడియో చూస్తేనే నాదనేది యూట్యూబ్ అల్గోరిథం పుష్ చేస్తది. బట్ నాకు తెలిసినంత వరకు మేబీ ఎవ్వరు చూడట్లేదని కూడా లైక్ ఫుల్ లెంగ్త్‌గా వీడియో చూడకపోవడమో, లేకపోతే లైక్ కొట్టకుండా ఉండడమో, లేకపోతే కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అసలు మీరు చూసుకుంటే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ అన్నీ కామెంట్స్ తోటే. ఎందుకంటే నాకు అందులో ప్రతి ఒక్క నా తమ్ముడు లాంటి వాళ్ళు, నా చెల్లెలు లాంటి వాళ్ళందరూ వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుర్రు. నేను కూడా మీకు పక్కా డామ్ ష్యూర్ చెప్తున్నా మీరొక్కసారి నా ఛానెల్‌కొచ్చి ఏవైతే 40 30 కామెంట్స్ అని ఉంటాయి వీడియోస్‌కి. చూస్తే మీకు తెలుస్తది. ప్రతి ఒక్క కామెంట్‌కి ఒకటే పర్సన్‌కి 10 సార్లు గాని, ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని డౌట్స్ నాకు తెలవకపోతే తెలవదని చెప్తున్నా గానీ, డౌట్స్ మాత్రం పక్కా క్లియర్ చేస్తా. ఇంకా తెలవకపోయినా నాకెక్కడ తెలవకపోయినా నీకెక్కడ తెలుసుకోవచ్చు అని ఏదైతే ఉంటదో అది కూడా చెప్తున్నా. లైక్ ఇప్పుడు నాకు తెలవదు. కానీ నువ్వు ఇక్కడ సెర్చ్ చేస్తే నీకు తెలుస్తది. లేదా నీకు ఇలాంటి పర్సన్స్‌ని కాంటాక్ట్ అయితే నీకు తెలుస్తది. అన్నట్టు కూడా చెప్తున్నా. కావాలంటే నిన్న కూడా చాలామంది అంతెందుకు నిన్న ఒక వీడియో పెట్టిన మా తమ్ముని కౌన్సెలింగ్‌ది అది ఇంకా రిలీజ్ కాలేదు. అది చెప్తా. అది నా డే 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 3 అండ్ 4 సీరీస్ వస్తుందది.
అందులో చెప్పిన. మా డే 2లో చెప్పిన అనుకుంటా. అది రిలీజ్ అయింది ఆల్రెడీ. రిలీజ్ అయింది. డే 3 అండ్ 4 ఈరోజొస్తది. ఈరోజు ఈవినింగ్. సరే అవన్నీ పక్కన పెట్టేసి కౌన్సెలింగ్ పోయినంక గూడా నేను మా తమ్ముని కౌన్సెలింగ్‌లో ఉండి కూడా మా మన కామెంట్స్‌కి రిప్లై ఇచ్చుకుంటా కూర్చున్నా. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏదైతే 100 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో, ఈ వీడియో నార్మల్‌గా నాకు తెలిసినంత ఎవరు చేయలేదనుకుంటా ఇట్లా 100 సబ్‌స్క్రైబర్స్‌కి. కానీ నేను చేస్తున్నా. ఎందుకంటే నాకు అట్లా అనిపించింది చేయాలని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది చెప్పాలంటే. చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అనిపించింది. బట్ వన్ థింగ్ ఏందంటే మనం నెక్స్ట్ ఇట్లాంటి వీడియో చేయాలంటే 1000 సబ్‌స్క్రైబర్స్‌కే చేయాలని అనుకుంటున్నా. చేస్తామని గూడా నాకనిపిస్తుంది. బట్ మీ సపోర్ట్ నాకు పక్కా ఉండాలి. మీరు పక్కా ఈ వీడియోనే గాదు, ఒకవేళ మీరు కొత్త సబ్‌స్క్రైబర్స్ అయితే పక్కా సబ్‌స్క్రైబ్ జేసుకోండి. కొత్త వ్యూవర్స్ అయితే పక్కా సబ్‌స్క్రైబ్ జేసుకోండి. నా 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 ఏదైతే ఛానెల్ ఉందో ఛానెల్‌కి రండి. అన్ని వీడియోస్ జూడండి. చూడండి, లైక్ జేయండి. ఒకవేళ మీకు నచ్చితే సబ్‌స్క్రైబ్ జేయండి. నచ్చకపోయినా సరే మీకు తెలిసిన వాళ్ళకైనా హెల్ప్‌ఫుల్ అయితది. వాళ్ళకి షేర్ చేయండి. సబ్‌స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఎందుకంటే అది నాకు గూడా మంచి మోటివేషన్ వస్తది. ఎందుకంటే మీరు తెలుసో తెలవదో 0-100 రానికి నేను చాలా కష్టపడ్డా. కాకపోతే అది నార్మల్‌గా ఎవరైనా చూస్తే అది పెద్ద మ్యాటర్ కాదన్న ఫీలింగ్‌లో ఉంటది. అది కూడా బీటెక్ రాకము ఐ మీన్ లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు కూడా అలానే అనిపించేది. చిన్న క్రియేటరే గాని, చిన్న క్రియేటర్లు పడే అంత స్ట్రగుల్ నాకు తెలిసి పెద్ద క్రియేటర్‌లకు ఉండదు. మేబీ అంటే లైక్ ఎందుకంటే పెద్ద క్రియేటర్ కనీసం థౌసండ్స్‌లలోనే వ్యూస్ వస్తది. మా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన క్రియేటర్స్‌కయితే థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తే, ఒకప్పుడు నాకు నా పాత ఇన్‌స్టాగ్రామ్ అంటే లైక్ నా మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి 1000 వ్యూస్ వచ్చినా నాకేం పెద్ద అట్లా అనిపియకపోయేది. కానీ నా ఇన్‌స్టాగ్రామ్ ఈ ఛానెల్ పేరు మీదే నేను ఇంకో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా తీసిన. దాంట్లో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోసే పెడతా. పోస్ట్స్, రీల్స్. కాకపోతే అందులో కూడా ఈ పాటికి 100 అయితుండే. ఏమైతుందంటే ఎవరో కావాల్సుకొని తెలిసిన వాళ్ళో ఎవరో గాని ఏదైతే ఒక మంచి నంబర్ అంటే లైక్ 60 వచ్చినంక దాన్ని 55 చేయడము, 90 వచ్చినంక దాన్ని మళ్ళా 85 చేయడం. ఇప్పుడు 96 98 వచ్చింది. 100 అయితుండే అది గూడా. చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామే ఫస్ట్ అయితుండే 100. ఏం చేస్తుర్రంటే కావాసుకొని దాన్ని అన్‌ఫాలో చేస్తుర్రు. అది 96 నుంచి మళ్ళా 93 పడిపోయింది ఇప్పుడు. ఈరోజు మార్నింగ్ మళ్ళా 95 అయితే మళ్ళా ఇప్పుడు 93 పడిపోయింది. అది మళ్ళా ఎందుకు చేస్తుర్రో నాకైతే తెలవదు. ఒకవేళ మీకు గూడా నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కావాలంటే ఈ యూట్యూబ్ ఛానెల్ బయోలో ఉంటది. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పక్కా వెళ్లి ఫాలో గూడా చేసుకోండి. ఫాలో చేసి అన్ని వీడియోస్ చూసి లైక్ చేయండి. పక్కా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేలాంటివే ఉంటాయి. అండ్ అక్కడ గూడా కమెంట్ చేయండి మీకేం కావాలన్నా. కమెంట్స్‌కి రిప్లై పక్కా ఇస్తా. ఎందుకంటే నాకు చాలామంది పెద్ద వాళ్ళైతే పెద్ద క్రియేటర్స్ అయితే మాత్రం పక్కా అంత ఎక్కువ కమెంట్స్‌కైతే రిప్లై ఇయ్యరు. కాకపోతే నాకనిపించింది. ఒక 2, 3 సార్ల చాలా ఫేస్ చేసిన. నాకు డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చేయాలా వద్దా అన్న భయంతోటో లేకపోతే నర్వస్‌నెస్ తోటో గాని చేయకపోతుండే. ఏదో లాస్ట్ కొన్ని ట్రై చేసి ధైర్యం తీసుకొని కమెంట్ చేసిన. బట్ అవెప్పుడు అవి అట్లనే కమెంట్‌లకు పడిపోయి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయని కూడా అసలు ఆ వీడియోస్ ఎటు పోయినాయో కూడా తెలవదు. డిలీట్ చేద్దామన్నా గాని. ఆక్వర్డ్ అనిపిస్తది. ఎందుకంటే మనకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఆ కమెంట్‌కి ట్రోల్స్ టైపు రిప్లైస్ వచ్చినప్పుడు ఎంత బాధ అనిపిస్తది. బట్ నేనట్లా చెయ్యను. నేను పక్కా ప్రతి కమెంట్‌కి రిప్లై ఇస్తా. ఒకవేళ అది బ్యాడ్ అంటే మాత్రం దాన్ని డిలీట్ చేసి పడేస్తానేమో. ఎందుకంటే నేను నెగటివిటీ అస్సలు సపోర్ట్ చెయ్య. ఆడు కావాల్సుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుండంటే డిలీట్ చేస్తా. ఎందుకంటే మనకు నెగటివిటీ అవసరం లేదు. బట్ పాజిటివ్ అయినా సరే నీకు నిజంగా డౌట్ వచ్చింది. దాన్ని నేను క్లియర్ చేయగలుగుతా లేదా నా వల్ల నీకు రిజాల్వ్ అయితది ఆ డౌట్ అంటే మాత్రం పక్కా రిప్లై ఇస్తా. నువ్వు కావాలంటే చూసుకో నా వీడియోస్ ఇది ప్రూఫ్ చూసే కామెంట్ చెయ్యి. అండ్ కమెంట్ చేస్తే ఏందంటే కొంచెం ఎక్కువ కమెంట్, లైక్, షేర్ చేస్తే ఏమైతదంటే కొంచెం రీచ్ ఎక్కువ పెరుగుతది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడల్లా నోటిఫై వస్తది. నీకు గూడా నా వీడియోస్. నాకు గూడా మంచిగా అనిపిస్తది. నీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చేంత స్పీడ్‌గా అదే నేనిప్పుడు వీడియో పెడితే అదొచ్చేసరికి ఓ నెలనో అప్పుడో అయితది. అప్పటి వరకు దానికున్న కొన్ని వ్యూస్ చూసి నీకు ఇంట్రెస్ట్ రాదు. అట్లా కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఏమో నాకు ఈ వీడియో అసలు చేయాలనిపించింది చాలా. నిజం చెప్పాలంటే నేను 1000 నార్మల్‌గా వేరేటోళ్ళు 1000 లేదా 10,000కి వచ్చే హ్యాపీనెస్ అనేది నాకు ఈ 100కే వచ్చేసింది. అంతే ఇంతకు మించి పొడవేద్దాం అనుకుంటలేను ఈ వీడియోని. బట్ మీ సపోర్ట్ నాకెప్పుడు ఉంటదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తా పక్కా. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు గూడా ఇష్టమే యూట్యూబ్ అనేది. కంటెంట్ క్రియేషన్ అనేది నాకు ఎప్పుడో 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నా. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం. స్టార్టింగ్‌లో అప్పుడెప్పుడో ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన కొత్తలో టిక్‌టాక్‌లోనో రీల్స్ చేసేటోడిని. అప్పుడేదో అవన్నీ కొంచెం చిన్న పిల్లగాని లెక్క ఉంటుండే. తర్వాత అకౌంట్ అంతా పోయింది. డిలీట్ అయిందో ఏమైందో మళ్ళీ నాకంత ఐడియా లేదు. అవన్నీ వీడియోస్ కూడా లేవు. బట్
ఎప్పుడు మాత్రం ఈ కంటెంట్ క్రియేషన్ చేయనీకి ఎంతో ఆలోచించినా, చాలా ఆలోచించి లాస్ట్‌కి ఏమైందంటే నా ట్రిగ్గర్ పాయింట్ అసలు మెయిన్ థింగ్ నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏందంటే సర్వీస్ నో అనే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్‌కి కావాల్సిన మెయిన్ ఏందంటే అన్నీ చదువుకున్నా గానీ నీకు మాక్ టెస్ట్‌లనేది ఇంపార్టెంట్. ఆ మాక్ టెస్ట్‌లు రాయకపోతే 90% చాలామంది ఫెయిల్ అయ్యారు. మాక్ టెస్ట్‌ల గురించి ఏందంటే మాకు తెలవలే. అంటే లైక్ మేమున్న గ్రూప్‌లో కాకుండా వేరే గ్రూప్‌లలో వేరే వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు రాసుకోరు. నాకెవ్వరు చెప్పలేదు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఫెయిల్ అయినంక చాలా మందికి చెప్పినా ఇట్లా చేస్తే పాస్ అయితారంట అంటే చాలామంది పాస్ అయ్యారు గూడా. బట్ ఒక రిగ్రెట్ అనిపించింది. ఏందంటే నాకు గూడా ఎవరో ఒకరు చెప్పుంటే బాగుండన్న ఫీలింగ్ ఉంది. నాలాగా ఎవ్వరు కావద్దని చెప్పి నేను ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం స్టార్ట్ చేసిన. మీరు చూసుకుంటే వాట్ ఈస్ సర్వీస్ నో అనో అట్లా కొన్ని వీడియోస్ ఉంటాయి దాంట్లో కింద. అండ్ ఇంకో వీడియో గూడా తీసిన. అదే కొంచెం ఎక్కువ మందికి ఫస్ట్ నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో కూడా అదే. ఈ వీడియో చూసాక ఎలా పాస్ అయ్యారో నేను గూడా చూస్తా సీఎస్‌సి అని చెప్పి ఒక వీడియో తీసిన. ఆ వీడియోకి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అంత తోపు కాకపోయినా నా దృష్టిలో అది చాలా మంచి రెస్పాన్సే. సో, అలాంటి ట్రిగ్గర్ వల్ల నేను చేయాల్సొచ్చింది. అప్పుడు నేను అన్నీ మర్చిపోయినా. సిగ్గుపడడం గానీ, ఏదైనా అన్నీ మర్చిపోయి, అరే! నా లెక్క ఎవ్వరిని కావద్దని చెప్పి చేసిన. అట్లనే ఇక నా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అరే! నేను ఫీల్ అయిన రిగ్రెట్స్ ఏవి వేరేటోళ్ళు ఫీల్ కావద్దన్న థాట్‌లోనే స్టార్ట్ చేసిన. ఇంకా ఆ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. నేను నా చాలా లైఫ్‌లో చాలా అనుకున్నా. ఇప్పటికి అరే! అట్లా చేసుంటే వాడు ఇప్పుడు కూడా నాకు దేవుడు ఒకసారి ఛాన్స్ ఇచ్చి అంటే నేను యానిమే ఎక్కువ చూస్తా కాబట్టి ఊకే అనిపిస్తుంటది. అరే! దేవుడు నన్ను ఇట్లా ఏమంటారు ఫస్ట్ ఇయర్‌కైనా లేకపోతే చిన్నప్పటికైనా నన్ను రిటర్న్ పంపించేస్తే బాగుండు. నేను అన్నీ మంచిగా చేసుకుంటూ వస్తుంటే చిన్నప్పటి నుంచే అన్నట్టు చాలా ఉన్నాయి. అవన్నీ వీడియోస్ ఒక్కొక్కటి అంటే అట్లా అట్లా దేవుడు పంపిస్తే బాగుండు అన్నట్టు కాకుండా గానీ రిగ్రెట్స్ మీరు ఒకవేళ ఆ స్టేజ్‌లో చిన్నప్పుడు స్టేజ్‌లోనే ఉంటే దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చనే థాట్‌లో చేస్తున్న వీడియోస్ ఇంకా చేస్తా. మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దట్స్ ఇట్. ఇంకా ఎక్కువ ఇప్పుడే చెప్తే మొత్తం అన్ని వీడియోస్ ఇందులోనే కవర్ చేయాల్సొస్తది. సో, బాయ్. పక్కా తెలుసుగా